అందరూ నన్ను ఎన్నో పేర్లతో పిలుస్తారు. అమ్మ అని, అక్క అని, వదిన అని. కానీ ఒకరోజు అద్దం ముందు నిలబడి నన్ను నేను అడిగాను, నా పేరు ఏమిటి? ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం రాలేదు. ఎందుకంటే ఏళ్ల తరబడి అందరి గురించి ఆలోచిస్తూ నన్ను నేను మర్చిపోయాను. ఇంటి బాధ్యతలు, కుటుంబం, పిల్లల భవిష్యత్తు ఇవన్నీ చూసుకుంటూ నా కలలను ఒక మూలన పెట్టేశాను. ఒకప్పుడు నాకు కూడా ఎన్నో ఆశలు ఉండేవి. ఏదో సాధించాలని, ఎవరికైనా ఉపయోగపడాలని, నా సొంత గుర్తింపు సంపాదించాలని. కానీ కాలం గడిచింది, బాధ్యతలు పెరిగాయి. ఆ కలలు నెమ్మదిగా మసకబారిపోయాయి. ఒకరోజు ఇల్లు సర్దుతుంటే నా పాత డైరీ ఒకటి కనిపించింది. అందులో నేను రాసుకున్న కలలు కనిపించాయి. ఆ పేజీలు నన్ను చూసి ఒక ప్రశ్న అడిగాయి. నువ్వు ఇంకా బతుకున్నావా, లేక కేవలం రోజులు గడుపుతున్నావా? ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. వయసు పెరగడం వల్ల కలలు చనిపోవు, మనమే వాటిని వదిలేస్తాం. ప్రపంచం మనల్ని గుర్తించకపోవచ్చు, మన కష్టాన్ని చూడకపోవచ్చు, కానీ మన విలువను మనమే మర్చిపోవద్దు. మళ్ళీ మొదలు పెట్టడానికి చిన్న అడుగు చాలు. ఒక పేజీ చదవడం, ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఒక కొత్త ప్రయత్నం చేయడం. ఇవే జీవితాన్ని మార్చే మొదటి అడుగులు. ఈరోజు నేను పరిపూర్ణంగా లేను, అన్నీ సాధించలేదు, కానీ నేను మళ్ళీ మొదలు పెట్టాను. అదే నా విజయం. ఎందుకంటే మన కథ ముగిసిపోయిందని అనిపించే చోటే కొత్త అధ్యాయం మొదలవుతుంది. కాబట్టి నీ వయసు ఎంతైనా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ కలలను వదిలేయకు. ప్రపంచం నిన్ను ఎన్నో పేర్లతో పిలవచ్చు, కానీ నీ పేరు, నీ గుర్తింపు, నీ కలలు ఎప్పటికీ మర్చిపోకు.